నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగిస్తోందా? ఒకవైపు లిక్కర్ స్కామ్లో నిజానిజాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులు నార్కో ఎనాలిసిస్ టెస్టుకు కోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయినటువంటి సింగయ్య మృతి కేసులో కూడా హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దన్నది. మరి దీనికి సంబంధించి రకరకాలుగా కొన్ని మీడియా ఛానల్స్లో, పత్రికల్లో వాళ్ళకి అనుగుణంగా ప్రకటించుకోవటం అయితే జరుగుతోంది. అయితే అసలు ఈ రెండు విషయాల్లో జరుగుతున్నది ఏంటి? మరి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే అసలు బిగ్ బాస్ ఎవరో బయటకు వచ్చే అవకాశం ఉందా? దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి? మరి హైకోర్టులో వాయిదా పడినటువంటి కేసులో ఎలాంటి తీర్పు రాబోతుంది అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళని ఇప్పటి వరకు లాలించి బొజ్జిగించి చాలా నెలల నుంచి వాళ్ళను అధికారులు ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి అంటే సమాచారం రాకపోవడంతో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు, దానికి కోర్టుకి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఏం జరగబోతుందంటారు? ఆ టెస్ట్ తర్వాత మరి పరిణామాలు ఏ విధంగా మారబోతాయంటారు? ఇక్కడ మామూలుగా ఏదన్నా ఒక చిన్న దొంగతనం కేసు అనుకోండి, ఎవడో దొంగ రెండు చెంపలు అటు ఇటు వాయిస్తే వాడు చెప్తాడు బయటకు వచ్చి. వాడు పోలీసులకి నేను బలానా అక్కడ చేశాను, ఇక్కడ దొంగతనం చేశాను, అక్కడ దొంగతనం చేశాను అని వాడు చెప్తాడు. ఇవన్నీ కూడా హై ప్రొఫైల్ కేసులు. ఒక్కొక్కడు ఆరి తేరిపోయి ఉన్నాడు. వీళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి క్వశ్చన్లు అడిగితే చెప్తారా? చెప్పరు. పోనీ వీళ్ళ మీద పోలీసులు ఏదన్నా అంటే కొంచెం కఠినంగా అడగాలి అంటే కుదరదు, వాళ్ళు చెప్పరు. పైగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటి అంటే పార్టీని మళ్ళీ ఎట్లా పునర్నిర్మించుకోవాలి, ప్రజలని ఎట్లా కూడగట్టుకోవాలి అన్న ట్రైనింగ్ ఇవ్వటం కాకుండా నాయకులకి, వాళ్ళు నాయకులందరినీ కూర్చోబెట్టి ఏం ట్రైనింగ్ ఇచ్చారంటే మాకు తెలీదు, మాకు గుర్తులేదు, మేము మర్చిపోయాం, మీరు ఎవరు ఏం క్వశ్చన్లు అడిగినా ఇవే సమాధానాలు చెప్పండి అని ట్రైనింగ్లు ఇచ్చుకున్నారు. అంటే వైసీపీ చేసిన పని అది. ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం చూస్తే అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ కూర్చొని పోలీసులతోటి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అటువంటి క్వశ్చన్లు నన్ను వేయొద్దు, నన్ను అటువంటి క్వశ్చన్లు అడిగితే నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను అని చెప్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయనకిట క్వశ్చన్లు అడిగితే మానసికంగా ఇబ్బంది ఉందంటే డబ్బులు కట్టలు తీసుకెళ్తూ ఉంటే మొత్తం కట్టలన్నీ నేను ఇటు చూపించా, ఇటు ఉన్నాయి, మూటలు ఉన్నాయి. ఆ మూటలు తీసుకెళ్తున్నవి మొత్తం అన్ని సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయి ఉంది. మొత్తం ఎక్కడైతే ఈ వెహికల్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనాలు అట్లా క్రాస్ అయితే మొత్తం అక్కడ టోల్ గేట్లు ఉంటాయి కదా, అన్నీ మొత్తం సీసీటీవీ ఫుటేజీలు అన్నీ ఉన్నాయి. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో తెలిసింది, మొత్తం కంపెనీలు ఏంటో తెలిసింది, ఆ ఫ్రాడ్ కంపెనీలు ఏంటో తెలిసింది, మొత్తం ఈ కంపెనీల నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలిసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఏంటి సార్ మీరు ఇట్లా చేశారా మీరు అంటే, అటువంటి ఇబ్బందికరమైన క్వశ్చన్లు నన్ను అడగద్దు అంటున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంతకు ముందర అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే. ఒక ఆయన అయితే మీరు బాగానే ఉంటారండి, మీరు క్వశ్చన్ అడుగుతారు, నేను దానికి సమాధానం చెప్పి బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు అన్నాడు. జైల్లో ఉండడమే బెటర్, దానికన్నా అసలు బెటరు నేను చేయను, నేనైతే సమాధానం చెప్పను, సమాధానం చేస్తే నన్ను చంపేస్తారు అక్కడ. ఇంకోటి ఏంటంటే మనం చూసాం కదా అంతకుముందు పరిటాల రవీంద్ర మర్డర్ కేసులో ఏం జరిగిందో చూసాం, సాక్షులు లేచిపోవటం. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సాక్షులు లేచిపోవటం చూసాం. అందరు లేచిపోయారు కదా, ఎవరు లేడు ఇప్పుడు. ఒక్కడెవడో ఉన్నాడు, ఇంకొక అతను మిగిలాడు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సాక్షి. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరు మాట్లాడరు, అదే జరుగుతుంది ఇప్పుడు. ప్లస్ అటువంటి ఏర్పాట్లన్నీ చేసిన బ్యాచ్ ఇదంతా.
ధనంజయ రెడ్డి సీఎం ఆఫీసులో ఉండి చేసింది ఏంటి? అంగన్వాడీ వాళ్ళకి సంబంధించిన కేసుని జనసేన నాయకురాలు అడ్వకేటు రజని గారు ఆమె వాదించడానికి వెళ్తే, నువ్వెందుకు వెళ్తున్నావు, నువ్వు అట్ట పోకూడదు అని చెప్పి వైసీపీ వాళ్ళు బెదిరించారు. ధనంజయ రెడ్డి వాళ్ళ ఆఫీసుకి పిలిపించుకొని నువ్వు అసలు అటువంటి కేసు టేకప్ చేయడానికి వీలు లేదని చెప్పి వాదించాడు. ఆమెను పిలిచి బెదిరించాడు డైరెక్ట్గా. ఆమె మొన్న ఒక టీవీ ఛానల్ డిబేట్లో చెప్తున్నారు, అంటే ధనంజయ రెడ్డి ఎటువంటి వాడు అనేది. అంటే ఆ సంఘటన ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, ఈ బ్యాచ్ అంతా కూడా కరోడా బ్యాచ్ అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది, ధనంజయ రెడ్డిది. ధనంజయ రెడ్డి అంటే ఎవరు? సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ చీఫ్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్. ఆ కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈయనతోటే ఉన్నాడు. అబూ సలేం కేసులో దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిన కేసు ఒకటి ఉంది. దొంగ అబూ సలేంకి ఒక ప్రియురాలు ఒక ఆమె ఉంటుంది, సినిమా యాక్టర్. ఆమెకు వీళ్ళిద్దరికి మారు పేర్లతోటి కర్నూలు నుంచి పంపించారు, రిపోర్ట్ పంపించారు, వీళ్ళు జని అనే అని మారు పేర్లు ఉంటే. ఆ సర్టిఫికెట్ ఇచ్చినోడు కృష్ణమోహన్ రెడ్డి, అప్పుడు అక్కడ ఎంఆర్ఓగా ఉండేవాడు. మరి అంటే ఇంత కరోడా బ్యాచ్, అంటే నేరాలు చేయటానికి అలవాటు పడ్డ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ అధికారులుగా ఉన్నారు. అయితే స్వయాన అంటే నేను ఇంకా చెప్పడం పూర్తి కాల. ఇదంతా అంటే ఇంత కరోడా బ్యాచ్ వీళ్ళు పోలీసులు కుర్చీల్లో కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి, కాదు మాకు కూల్ డ్రింక్ పడదు అంటే చాయ్ కాఫీ ఇచ్చి అడిగితే చెప్తారా? చెప్పరు. అందుకని వీళ్ళని ఖచ్చితంగా ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్కి పంపించాల్సిందే. అప్పుడన్నా కొంచెం మత్తులో, అంటే ఇది లిక్కర్ మత్తులాగా ఉండదు, జే బ్రాండ్లు తాగితే వచ్చే మత్తులాగా ఉండదు. ఇది చాలా సేఫ్గా ఉంటుంది మత్తు. ఆ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే వీళ్ళు కొంత నిజం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నిజం చెప్పకపోయినా డబ్బులు, అంటే వీళ్ళు చెప్పకపోయినా మొత్తం సిట్ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి, అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు. ఆ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు, అతని పేరు చైతన్య ఏదో ఉంది, అతని పేరు మీద పెట్టిన కంపెనీలు, అతను ఎక్కడి నుంచి పెట్టాడు కంపెనీలు, ఏ డబ్బులతో పెట్టాడు, ఏ సంవత్సరంలో పెట్టాడు, ఇక్కడి నుంచి డబ్బులు ఎప్పుడు వెళ్ళినాయి, అంత లింక్ చేసి రికార్డులు పెట్టుకున్నారు. వీళ్ళు మాకు తెలియదు, మేము చెప్పము, మాకు గుర్తు లేదనే బ్యాచ్. ఈ బ్యాచ్కి నార్కో అనాలిసిస్ టెస్టే కరెక్ట్. సార్, మరి ఎవరెవరికి టెస్ట్ చేయబోతున్నారు? నార్కో అనాలిసిస్ టెస్ట్ తర్వాత మరి అందరూ ఊహిస్తున్నట్టు ఆ బిగ్ బాస్ ఎవరో తెలిసే అవకాశం ఉందా? దాని తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాల్లో ఏమైనా మార్పు రావచ్చు అంటారా? ఏం జరగబోతుందంటారు? ఒక 5గురికి నార్కో అనాలిసిస్ టెస్ట్కి పర్మిషన్ అడిగినట్టుగా ఇప్పుడు 5గురు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే కసిరెడ్డి రాజ్, నెక్స్ట్ 3 ఇది అప్పటి జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, బాలాజీ గోయిందప్ప అసిస్టెంట్ ఫైనాన్స్ డైరెక్టర్. అంటే ఈ 5గురికి అసలు మీరు ఎక్కిచ్చే ఆ ట్రూత్ సీరం పనిచేస్తుందా? అది కూడా పాయింటే. ఇప్పుడు అది కూడా పాయింట్. నార్కో టెస్ట్ చేయాలంటే ట్రూత్ సీరం ఏదో ఇంజెక్షన్ చేస్తారు. అది ఎక్కించిన తర్వాత కాసేపటికి అతను మెదడు కొద్దిగా ఏమవుతుంది, దీంట్లోకి వెళ్తాడు, మత్తులోకి వెళ్ళడమో లేకపోతే నిద్ర, ఆ సగం నిద్రలో ఉన్నప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి మరి నిజాలు చెప్పటం. కోర్టు అసలు పర్మిషన్ ఇస్తుందా? కొన్ని సందర్భాల్లో కోర్టు పర్మిషన్ ఇవ్వదు. ఏది ఇక్కడ పర్మిషన్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళేంటి అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. అది మామూలు అవినీతి కాదు. ఏది లిక్కర్ స్కామ్ అనేది మరి 20,000 కోట్లు అన్నారు, కానీ దానికన్నా ఇంకా 3 రెట్లు ఎక్కువ కుంభకోణం జరిగినట్టు కనపడతారు. వాళ్ళ లక్షల మంది మరి లివర్ దెబ్బతిని లేకపోతే కిడ్నీస్ దెబ్బతిని వేల మంది చనిపోయినటువంటి ఈ కేసు విషయంలో నిందితులకి ఇంకా ఎటువంటి మరి అక్కడ ఎక్స్క్యూజ్ కానీ క్షమా గుణంతో కానీ చూడాల్సిన అవసరం న్యాయస్థానాలకి లేదు. కాబట్టి ఒకవేళ పర్మిషన్ కనుక ఇస్తే నిజంగానే నార్కో టెస్ట్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీరం ఎక్కిస్తావు, ఏం జరుగుద్ది? ఆయన
ఆయన మామూలుగా చూసాం, ఆయన కోర్టులో వేసిన వీరంగం చూసాం, హాస్పిటల్లో వేసిన వీరంగం చూసాం. అదేమంటే ఆయన నేను భక్తుడిని అంటాడు. ఇప్పుడు లిక్కర్ వల్ల మా ఇంట్లో 2 చనిపోయారు, నేను లిక్కర్ సొమ్ము తింటానా అని చెప్పి మామూలు నటన. అసలు ఆస్కార్, భాస్కర్ అవార్డులు 2 అతనికే కదా. అట్లాంటి చెవిరెడ్డి నుంచి నిజం చెప్పించగలిగినటువంటి ట్రూత్ సీరం ఇవాళ కనిపెట్టారా సైంటిస్టులు లేదా ల్యాబ్స్లో తయారైందా? అంటే ఇప్పుడు లేకపోతే ఇతను ఎవరు, కసిరెడ్డి రాజ్, ఆల్రెడీ సత్యమూర్తి గారు చెప్పారు, ఏది అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే కదా. ఇప్పుడు అబద్ధం చెబితే మీరు జైలుకి పంపిస్తారు, కానీ నిజం చెబితే ప్రాణమే ఉండదు, గాల్లో గెలిచిపోతాయి. ఇంకా అటువంటిప్పుడు ఎలా చెప్తాడు అతను? అంటే ప్రాణ భీతితో ఇవాళ వాళ్ళు మరి అటు ఏది ఆ దీంట్లోకి వెళ్ళినా కూడా, నార్కో దీంట్లోకి వెళ్ళినా నిజం వస్తుందా బయటికి? కసిరెడ్డి రాజే ఇవాళ కర్త కర్మ క్రియ. అతను ఏంటి మొత్తం వ్యవస్థీకృత నేరం అంతా చేసింది అతను కదా. ఇప్పుడు 7 అంచెలుగా దోచేసింది అతను కదా. ఆ మనీ లాండరింగ్ అంతా అతను సూత్రధారి. ఎవరు? కసిరెడ్డి రాజు. అతని నుంచి నిజం రాబట్టడం అవుద్దా? లేకపోతే ఇక ఇందాక చెప్పుకున్న 3 మాయల మరాఠీలు. ఏంటది? ఆ 3 క్రిమినల్స్, 3 ఇడియట్స్ సినిమా నీకు తెలుసు. ఇది 3 క్రిమినల్స్ అనమాట వీళ్ళు. ఎవరు? ధనుంజయ రెడ్డి. ఆయన ఏంటి, వీళ్ళు కరుడుగట్టిన క్రిమినల్స్, ఆయన ఏంటనమాట ఐఏఎస్ ముసుగులో ఉన్న క్రిమినల్. ఏది? అడ్మినిస్ట్రేటివ్ క్రిమినల్ అనమాట. అతను ఏంటి అటు ఒక ఐఏఎస్, ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ చేయించుకోవటమే ఒక ఇది కదా. అప్పట్లో ఏంటి, ఇతను సర్పంచ్గా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి కుటుంబ వీరాభిమాని. అట్లాంటిది ఏదో సివిల్స్ రాయటం, ఏదో డాట్స్, ఏదో అండమాన్ నికోబార్ దీవుల్లో పోస్టింగ్ తెచ్చుకోవటం, ఢిల్లీలో మకాం వేయడం, రాజశేఖర రెడ్డిని పెట్టుకుని ఇక్కడ జీహెచ్ఎంసీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావడం, కన్ఫర్డ్ ఐఏఎస్ తీసుకోవడం. అట్లాంటి ఆయన నోటి నుంచి నీకు నిజం బయటకు వస్తుందా? లేకపోతే ఇంకెవరు? ఇప్పుడు చెప్పిన అతను కృష్ణమోహన్ రెడ్డి, అబూ సలం, లేకపోతే మోనికా బేడీకే మరి దేశం దాటించినాడు నిజం చెప్తాడా? ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాడు ఈ నార్కోకి బయటపడతాడా? అంటే నార్కో టెస్టులో కూడా చెప్పని సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా గతంలో? అంటే గతంలో నార్కో టెస్టులు ఎవరికి చేశారు? కసబ్ చేశారు. ఏది? 26/11 ముంబై తాజ్ అతను మామూలాడు కదా. ఎవరు? కసబ్ అంటే కరుడుగట్టిన ఉగ్రవాది. అతనికి చేసినటువంటి పరిస్థితి. లేకపోతే తెల్గి కుంభకోణం ఏదో ఉంటుంది, నకిలీ స్టాంపులు, వాళ్ళకేదో చేయించినట్టున్నారు. ఇక్కడ ఇష్యూ చేయించితే నిజం బయటకు వస్తుందా? ఆ 2 కేసుల్లో సక్సెస్ అయింది. నార్కో టెస్ట్ సక్సెస్ అయింది. ఏది? వాళ్ళు నిజాలు చెప్పారు. తెల్గి కుంభకోణం, స్టాంపుల కుంభకోణంలో నిజం వచ్చి బయటకు వచ్చింది. కసబ్ విషయంలో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మరి వీళ్ళు ఇక్కడ కసిరెడ్డి రాజు, లేకపోతే ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళకి కూడా నార్కో కనుక చేస్తే, కోర్టు అనుమతిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం. నిజం గెలవాలి, ఎందుకంటే నిజం కక్కించాలి. వీళ్ళతో నిజం చెప్పిస్తేనే ఈ కేసు, ఈ స్కాము ఒక లాజికల్ ఎండ్కి చేరుతుందన్నమాట. ఇప్పుడు బాలాజీ గోయిందప్ప అతనేంటి 100 విజయసాయి రెడ్డిలకు సమానం. ఒక విజయసాయి రెడ్డినే తట్టుకోలేకపోయారు. ఇతనిలో ఇంకా 100 మంది విజయసాయి రెడ్డిలు ఉన్నారన్నమాట. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్గా బిగిన్ చేసి అతను అసలు అవినీతి కుంభకోణాల్లో ఈ విధంగా 1000 కోట్లు బంగారం రూపంలో కూడా మార్చవచ్చు అనే కొత్త ట్రెండ్ ఇతనే సృష్టించింది. అరే, ఒక బ్రాండ్ నుంచి నువ్వు 196 కోట్లు బంగారం వసూలు చేయొచ్చు. ఆ పద్మావతి జ్యువెలరీస్ ఏంటది, ఆ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ నుంచి. లేకపోతే ఇంకొకటి ఏదో తాయిల్ జ్యువెలరీస్ అంట, దాని దగ్గర ఒక 55 కోట్ల బంగారం కొన్నారు. అంటే ఒక బ్రాండ్ నుంచి అంత 200 కోట్ల బంగారం అంటే ఇంకా ఎన్ని బ్రాండ్లు, ఎంత బంగారం. వీళ్ళు ఇప్పుడు నిజం బయటకు వస్తుందా? నిజం చెబుతారా? నిజం మాత్రం చెప్పించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్పించకపోతే అది ఫెయిల్యూర్. దర్యాప్తు సంస్థల వైఫల్యం, అది ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుందన్నమాట. ఇక్కడ దాకా చేరింది ఈ కేసు. ఏది? ఫైనల్స్కి చేరింది, క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ సీన్ ఇంకెట్లా ఉంటుందో చూద్దాం. ఇక బాహుబలి, రాజమౌళి క్లైమాక్స్ని మించిన క్లైమాక్స్ సిట్ చూపిస్తుందా? కోర్టుల యొక్క మరి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో కూడా మనకి కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే, ఈ కసిరెడ్డి రాజుకి సంబంధించిన అతనిచ్చిన వాంగ్మూలాన్ని
సాక్షి పేపర్లో వేసి ఒక 2-3 సెంటెన్సులు అండర్లైన్ చేశారు. నా చేత బలవంతంగా పోలీసులు సంతకం పెట్టించారు అని అతను చెప్పినట్టు అది మొత్తం రాసి విపరీతంగా ప్రచారం చేశారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అంటే సాక్షి ఒక ప్రచారాన్ని టేకప్ చేసింది అంటే ఖచ్చితంగా దానికి రివర్స్లో అక్కడ లోపల జరిగి ఉంటుంది. దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని విపరీతంగా ఒక వేరే కోణంలో చూపిస్తారు. మనం చూసాం కదా, మనం వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వైఎస్ వివేకానందరెడ్డికి ఇంకొక ముస్లిం మహిళతో సంబంధం ఉందని, ఆమెకు కొడుకున్నాడని, ఆ కొడుకు వారసుడని సునీతను ఆమె భర్త వాళ్ళిద్దరూ కలిసి ఈయన వేసేసారని ఇట్లా చెప్పారు కదా. మొత్తం సాక్షిలో అన్నీ అవే కదా, వార్తలు అవే కదా ఆ రోజుల్లో. అట్లా రాశారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోలీసులు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారని వార్తలు రాశారు. సాక్షిలో ఏదైతే వార్తలు రాస్తారో ఆ వార్తల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పోలీసులతో చెప్తూ ఉంటాడు, బయటకు వచ్చి వీరంగం వేస్తూ ఉంటాడు. అంటే ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అనమాట, క్రిమినల్ గ్యాంగ్. ఈ క్రిమినల్ గ్యాంగ్ చేతిలో విపరీతంగా డబ్బులు ఉన్నాయి, అంటే మనీ పవర్ ఉంది విపరీతంగా. అంటే ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసిన డబ్బులన్నీ ఒక చోటకి చేరటానికి విపరీతమైన యంత్రాంగాన్ని పెట్టారు. అంత రౌడీలతోటి యంత్రాంగం పెట్టుకున్నారు. క్యాష్ కలెక్షన్ ఏజెంట్లు, వాళ్ళ మీద సూపర్వైజర్లు, ఆ సూపర్వైజర్ల మీద తర్వాత బాసులు, ఆ బాసుల మీద మొత్తం స్టేట్ వైడ్ ఇన్ఛార్జీలు, వీళ్ళందరూ ఐఐటి విద్యార్థులు, ఆ బాసు పైన ఉన్న బాసులు. ఈ మొత్తం యంత్రాంగం అంటే మనీ పవర్ వచ్చింది, ఇప్పుడు మజిల్ పవర్ వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు మొత్తం మజిల్ పవర్ని సమకూర్చారు. మనీ పవర్ ఉంది, మజిల్ పవర్ ఉంది, నిన్న మొన్నటి వరకు విపరీతమైన అధికారం ఉంది, విస్తృతమైన అధికారం ఉంది. ఇంకా దోచవతలు పడేశారు. ఈ రోజున ఇంకా మనీ పవర్ అట్లాగే ఉంది, ఈ మజిల్ పవర్ అట్లాగే ఉంది, కొంచెం అధికారం పోయింది అంతే. అందుకని వీళ్ళందరూ కూడా ఎన్ని చేసినా ఏం చేసినా నిజం చెప్తారు అన్న ఇది లేదు. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ డబ్బులు ఎక్కడెక్కడికి పోయినాయో, ఏ కంపెనీల్లోకి, అల్లిబిల్లి కంపెనీల్లోకి ఎట్లా పోయినాయో మొత్తం అదంతా పోలీసులు రికార్డు సహితంగా జాగ్రత్తగా పెట్టుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో, టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ కెమెరా ఫుటేజీలంతా కూడా జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ ఈ కంపెనీలు, ఈ బోగస్ కంపెనీలు, గోల్డ్, ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు బంగారము వజ్రాలు ఎక్కడెక్కడి నుంచి కొన్నారు ఏంటి, ఆ ఇన్వాయిస్లు, ఆ కంపెనీలు, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి. అంతిమ లబ్ధిదారుడు ఎవడో, వివేకానందరెడ్డిని చంపింది ఎవరో పులివెందుల్లో 3వ తరగతి పిల్లాడికి కూడా తెలిసినట్టు ఈ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవడో ఆంధ్రప్రదేశ్లో 3వ తరగతి చదివే పిల్లవాళ్ళందరికీ కూడా తెలుసు అంతిమ లబ్ధిదారుడు ఎవడో. కానీ బయటికి చెప్పటానికి ఆధారాలు కావాలి. అందుకోసం ఈ ప్రయత్నాలన్నీ. నా ఉద్దేశంలో ఈ ఇందాక చెప్పిన తెలుగు స్టాంపుల కుంభకోణంలో కానీ, కసబ్ విషయంలో కానీ, ఇటువంటివన్నీ కూడా కోర్టు చేసి కోర్టు అనుమతి తీసుకుంటారు. నాకు తెలిసి కోర్టు కూడా అనుమతించటానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైట్ కాలర్డ్ నేరాల్ని బయటికి తీసుకురావాలి, వాళ్ళకి శిక్షలు పడాలి అని సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా ఉన్నది. సుప్రీంకోర్టు చాలా ఖచ్చితమైన గైడ్లైన్స్ తోటి పనిచేస్తూ ఉన్నది. వైట్ కాలర్డ్ క్రిమినల్స్ని వాళ్ళు స్పేర్ చేయటం లేదు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా ఇదే జరిగింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఒక ముఖ్యమంత్రి లేచిపోయాడు, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి జైల్లో పడ్డాడు. అంటే లేచిపోవడం అంటే జైల్లో పడ్డాడు. అంటే అంత తీవ్రంగా సుప్రీంకోర్టు కూడా కేసుల్ని పరిశీలిస్తున్నది వైట్ కాలర్డ్ క్రిమినల్స్ని. ఈ వైట్ కాలర్డ్ 1000 రెట్ల కుంభకోణం, దానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఉన్న ఈ కుంభకోణంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్టు చేసి ఇన్ని రోజులు జైల్లో ఉంచారు.
అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఐఏఎస్ ముసుగులో ఉండి ఈ కుంభకోణంలో ఎట్లా పాత్రధారి అని. మీరేమో అతి పెద్ద కుంభకోణం అంటున్నారు, వాళ్ళేమో అసలు కుంభకోణమే జరగలేదు లేదనే కదా. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల ప్రాణాల మీద తనకే సర్వాధికారాలు ఉన్నాయని అనుకుంటున్నాడు. అతనికి కుంభకోణం ఎందుకు అవుతుంది? ఇది కుంభకోణం అనుకోవటల్లా, నేను చట్టబద్ధంగా ప్రజల్ని కొల్లగొట్టడం నా హక్కు అనుకుంటున్నాడు. ఆయన చంపటం కూడా నా హక్కు అనుకుంటున్నాడు. అసలు కుంభకోణమే జరగలేదు అనుకుంటే మద్యం అమ్మలేదా? డబ్బులు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఇది లేని కుంభకోణం అని కదా అని చెప్పి. అదే అసలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసాడా లేదా? లేదు, అది కూడా లేదు. అసలు నేను అసలు ముఖ్యమంత్రిగా పనిచేయలేదంటాడా? అంటే అతను ఏదైనా చెప్పగలడు, ఎటువంటి అబద్ధమైన ఆడగలడు. మరి ఇప్పటి వరకు అబద్ధం ఆడుతున్నా అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అధికారుల దగ్గర ఉన్నాయని మీరు చెప్తున్నారు. మరి అధికారుల దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విచారణకి ఎందుకు పిలవలేకపోయారు? అలాగే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, టెక్నికల్ ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర లేవు, నోటి వాంగ్మూలం ద్వారా నా దగ్గరికి రాలేరు, అందుకే నన్ను ఏం చేయలేకపోతున్నారు అంటున్నారు. మరి ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ జరిగిన తర్వాత ఇది నోటి వాంగ్మూలం కిందకు వస్తుందా, టెక్నికల్ ఎవిడెన్స్ కిందకు వస్తుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తే మరి అప్పుడు ఆయన విచారణకు పిలుస్తారా? ఆల్రెడీ వీళ్ళందరూ వాంగ్మూలాలు ఇచ్చారు, వాంగ్మూలాల మీద సంతకాలు పెట్టారు. కొంతమంది మ్యాజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చారు, 164 ఇచ్చారు, అన్నీ దగ్గర పెట్టుకున్నారు. ఆ ఆధారాలు అవి ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి, ఇంకా దాన్ని బలపరిచే ఆధారాలు. అంటే వీళ్ళని అసలు ఇంకా తప్పించుకోవడానికి వీల్లేని రీతిలో ఉచ్చులు బిగుస్తోంది సిట్ అన్నమాట. ఎందుకంటే కరుడుగట్టిన నిందితులు, నేరగాళ్ళు వీళ్ళు ఏ విధంగా ఒక చిన్నపాటి ఒక లింక్ వదిలేసినా జారిపోయేవాళ్ళు. గతంలో అనేక కేసులు మనం చూసాం. ఏంటి, అసలు కిరాతకంగా హత్య చేసిన కేసునే గుండెపోటు అన్నారు, బాత్రూంలో పడి చనిపోయాడన్నారు. ఎన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పారు. ఇప్పుడు ఇందులో ఏంది చెప్తున్నారు? ఇప్పుడు ఈ లిక్కర్ దాంట్లోనే కసిరెడ్డి రాజు ఏమో ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటి బలవంతంగా అతనితో సంతకం పెట్టించారని, సాక్షిలో రాశారని. మళ్ళా అదే కసిరెడ్డి రాజు అసలు మావాడు కాదు, తెలుగుదేశం పార్టీ వ్యాపార భాగస్వామి అన్నాడు. మరి అతన్ని మీరు ఐటీ సలహాదారుగా ఎందుకు పెట్టుకున్నారంటే 2 years చేశారు అతను అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న నిందితులందరూ కూడా పారిపోతూ రెడ్ కార్నర్ నోటీసు వల్ల దొరికిన వాళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోతుంటే పట్టుకున్నారు, కొలంబో పారిపోతుంటే పట్టుకున్నారు. కసిరెడ్డి రాజు దుబాయ్ పారిపోతుంటే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు పట్టుకున్నారు. ఇతను గోవిందప్ప బాలాజీ అనే అతను ఎక్కడో మసాజ్ చేసుకుంటుంటే దొరికాడు, కేరళలో పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. ఎక్కడో కేరళ బార్డర్లో, కర్ణాటక కేరళ బార్డర్లో మసాజ్ సెంటర్లో దొరికాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది ఒక 3 దుబాయ్ పారిపోయారు. మనం చూసాం కదా, ఐఐటి చదివిన ఆ పిల్లగాడైతే ఇంకా పారిపోయి సింగపూర్లో ఉన్నాడు, థాయిలాండ్లో ఉన్నాడు, మలేషియాలో ఉన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాక చివరికి వచ్చి పోలీసులకి సరెండర్ అయ్యాడు, వాంగ్మూలం ఇచ్చాడు. అంటే వీళ్ళందరూ కూడా ఈ కోర్టు దగ్గరికి ఈ నార్కో టెస్టులు ఇవన్నీ వెళ్ళినప్పుడు కోర్టు కూడా వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటుంది, చూస్తుంది. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారు అన్న ఉద్దేశం కోర్టుకి వస్తుంది. ఇప్పటికే వచ్చిన ఆధారాలని కోర్టు ముందర పెట్టేసి వీళ్ళ క్యారెక్టర్ ఒక్కొక్కటి ఈ ఐఏఎస్ చదివిన ధనంజయ రెడ్డి అయ్యా ఈ పని చేశాడు, ఈ ఓఎస్డి సీఎంకి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఇన్ని లక్షల రూపాయల కోట్ల రూపాయలతోటి కంపెనీలు పెట్టాడు, ఈ టర్మిలో పెట్టాడు. ఈ కృష్ణమోహన్ రెడ్డి అబూ సలేం సంబంధాలు ఇవన్నీ బయట పెడితే ఏ కోర్టు కూడా వాళ్ళు నార్కో టెస్ట్ వద్దులేండి, కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి అడగండి అనరు సహజంగా. అందుకని పోలీసులు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. సిట్ పోలీసుల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఖచ్చితంగా కావాలి అని మనం కోరుకోవటంలో తప్పు లేదు. న్యాయమూర్తులు కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తారు. ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా కోర్టుకి వెళ్ళటం ఇదంతా కూడా ఉంటుంది. ఇదంతా జరిగిన తర్వాత న్యాయమూర్తులు కూడా ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఈ హై ప్రొఫైల్
ఉన్న ఈ క్రిమినల్స్ని, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న వాళ్ళని ఎట్లా పట్టుకోవాలో కూడా ఇది ఒక కేస్ స్టడీగా మారబోతున్నది. రాబోయే రోజుల్లో వైట్ కాలర్డ్ క్రిమినల్స్ని తప్పించుకోకుండా బిగించటానికి చట్టం చాలా పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. ఇది ఒక మన రాష్ట్రానికే కాదు, ఈ కేస్ స్టడీని తీసుకుంటే మొత్తం దేశంలో ఉన్న ఈ క్రిమినల్ చట్టాలను కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే సార్ ఇదే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు కూడా ఇది ఒక బ్లూ బుక్ గా మారుతుంది. కాదులే, రెడ్ బుక్. అసలు ఇదే నిజమైన రెడ్ బుక్. లోకేష్ బాబుది రెడ్ బుక్ కాదు, అదే ఊరికే పేర్లు రాసుకున్నారు. ఇప్పుడు ఈ కేస్ స్టడీని కనుక ఒక బుక్ రూపంలో తెస్తే ఇది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పోలీస్ ఏజెన్సీలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు కూడా ఒక బెంచ్ మార్క్ కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అదే జరిగింది. అప్పటి వరకు క్విడ్ ప్రోకో అనే టర్మే లేదు. అది మొత్తం దాన్ని ఇప్పుడు న్యాయశాస్త్రంలో ఒక పార్ట్ చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మనకు తెలుసు. ఫారిన్ యూనివర్సిటీల్లో కూడా దీని మీద పెద్ద స్టడీ చేసి సిలబస్ పెట్టారు, నడుస్తుంది. అంటే ఈ విధమైన క్రిమినల్స్ ఉంటారా? కరడుగట్టినటువంటి క్రిమినల్స్, హత్య చేసి గుండెపోటు అనేవాళ్ళు, దాని చుట్టూ శవం చుట్టూ ఆ గొడ్డలి వేట్లు కనపడకుండా పూలు చల్లేవాళ్ళు, దండలు వేసేవాళ్ళు, కుట్లు కుట్టేవాళ్ళు, కుట్టారు. ఇది ఏది ఇప్పుడు ఇక్కడ ఈ లిక్కర్ కేసు 7 అంచెలుగా మనీ లాండరింగ్, 5 అంచెలుగా మనీ రూటింగ్. అయితే సార్ ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. ఈడీ పెద్ద యాక్టివ్గా ఉన్నట్టు ఏమీ కనిపిస్తున్నట్టు లేదు. అండ్ ముఖ్యంగా హత్య చేసిన వాళ్ళకే బెయిల్స్ రావటం మనం చూస్తూ ఉంటాము. మరి దీంట్లో కూడా అలాంటి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉందా? అంటే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మరి ఆస్తులను సీజ్ చేయాల్సిన అవసరం లేదంటారా? కేవలం కేసు పెట్టి శిక్ష వేస్తే సరిపోతుందంటారా? అది పార్ట్ 2. ఇప్పుడు జరుగుతోంది పార్ట్ 1. ఇంకా పార్ట్ 1లోనే మనం ఉన్నాం. సిట్టు పార్ట్ 1 ఇంత దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇక జరిగే ఇన్వెస్టిగేషన్, మీరన్నట్టుగా సీజ్ చేయటం, జప్తు చేయటం. అప్పుడు గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేశారు. అప్పుడు ఆ సిబిఐ 12, ఈడీ 9 కేసుల్లో దగ్గర ఆయన 3,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు జప్తులో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈడీ జప్తులోనే ఉన్నాయి ఇవన్నీ. ఏది ఈ ఛానళ్ళు, ఈ టెలివిజను, లేకపోతే వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆ సరస్వతి పవర్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ మద్యం స్కామ్లో కూడబెట్టిన ఆస్తులు ఏం కొన్నారు, ఆ బంగారం ఎక్కడుంది, ఆ వజ్రాలు ఎక్కడున్నాయి, లేకపోతే మనీ లాండరింగ్ విదేశాలకు ఎన్ని చేశారు? గతంలో 6 దేశాలకు చేశాడు మనీ లాండరింగ్. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మరి ఇన్ని దేశాలకు ఆయన మనీ లాండరింగ్ చేశాడు. ఈ వివరాలన్నీ తేల్చాల్సింది మీరు చెప్పినట్టుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఇప్పటికీ సిట్టు వివరాలన్నీ చేసింది, దర్యాప్తు ఇచ్చినట్టుంది, ఇంకా ఎంటర్ అయినట్లేదు. మరి పిలిపిస్తారు, ఈ కేసు అయిన తర్వాత పిలిపిస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అంత తొందరగా ఇన్వాల్వ్ కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇన్వాల్వ్ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి, చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అని చెప్పి ఒక అభూత కల్పనలతో కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వాళ్ళ పోలీసులు ఉన్నారు కదా, కొంతమంది వాళ్ళ ప్రైవేట్ బ్యాచ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ బ్యాచ్ ఐపీఎస్లు, వీళ్ళతోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లెటర్లు రాయించాడు. మేము అధికారికంగా చెబుతున్నాం, మేము పోలీసులు బలానా, నా డిజిగ్నేషన్ ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ కావాలి, చంద్రబాబు నాయుడు మీద ఇది ఉంది, ఆ ఎలిగేషన్ ఉంది, ఈ ఎలిగేషన్ ఉంది అని చెప్పి ఒక 20-30 సార్లు లెటర్లు రాశారు. రాస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చంద్రబాబు నాయుడు కేసుల్లో ఎక్కడ ఇన్వాల్వ్ కాల. ఇన్ని మాకు తెలుసులే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పే చెత్త కబుర్లు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అటువైపు కన్నెత్తి కూడా చూడలే. ఇక్కడ ఏం జరిగింది అంటే సిట్టు వాళ్ళు దర్యాప్తు చేసి ఇదిగో ఇదేయా కేసు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి చెబితే వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయిపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఏసీబీ కోర్టులో ఫైల్ చేసింది. వాళ్ళకి ఆ వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నది. అందుకనే వెనక్కిపోవటం, స్లోగా అవటం ఏముండదు. ఇదేం రన్నింగ్ రేస్ కాదు, స్లోగా ఫాస్ట్గా పోవటానికి వీలు బట్టి వాళ్ళు ఎట్లా వీలైతే అట్లా పోతారు. ఖచ్చితంగా వీళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా ఈ కంపెనీలు వ్యవహారం, ఈ కొన్న ఆస్తులు, తీసిన సినిమాలు
మొత్తం అన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దృష్టిలో ఉన్న మాట వాస్తవం. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి ఎవరో మోహన్ రెడ్డి ఎవరో ఉన్నాడు, అతను డ్రైవరు కానిస్టేబుల్ మదన్, అతను వచ్చి అతన్ని కొట్టారు, అతను వచ్చి రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వమన్నారు, మమ్మల్ని అందరిని ఇన్వాల్వ్ చేశారు. ఎన్ని కబుర్లు చెప్పినా చివరికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసు కదా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన కొడుకు ఇప్పుడు అన్ని పిటిషన్లు అవి వేసుకుంటూ ఉన్నాడు. ఏమవుతుందో తెలియదు కానీ చెప్తున్నా, అంటే పారిపోవటానికి, పక్కకి వెళ్ళిపోవటానికి, తప్పించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వీళ్ళు సక్సెస్ కాకుండా ఉండాలి అనేది న్యాయస్థానాలు అదే కృతనిశ్చయంతో ఉన్నట్టు కనపడుతూ ఉన్నది. పోలీసులు అదే కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ప్రజలు కూడా ఎంతోమందికి ప్రాణాలు కోల్పోయి లివర్లు కోల్పోయి, కిడ్నీలు పోయి, రకరకాల బాధలు అనుభవించిన ప్రజలు కూడా వాళ్ళు కూడా దీనికి మద్దతుగా నిలబడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసులకి, సిట్ పోలీసులకి, న్యాయ వ్యవస్థకి మద్దతుగా నిలబడాలి వాళ్ళు కూడా. అయితే సార్, ఏ కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాలేకపోతున్నాయా అన్నట్టు ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. ఇటు సింగయ్య కేసులో కూడా హైకోర్టు తీర్పుని వాయిదా వేసింది. సో ఈ వాయిదాలాగా కాకుండా అంటే వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. అంటే కుంభమేళాలో తొక్కిసలాట జరిగితే ఎవరిని బాధ్యులు చేస్తారు, కారు డ్రైవింగ్ చేస్తే వెనక్కు కూర్చున్న వాళ్ళని ఎలా నిందితులను చేస్తారని చెప్పి కోర్టు మమ్మల్ని సమర్థించింది అన్నట్టు వాళ్ళు రాస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే సమర్థించిందంటారా? అంటే కారు డ్రైవరు ఇవాళ తొక్కిచ్చి చంపిన కారులో ఉన్నాళ్ళు కూడా శిక్షార్హులే. ఇప్పుడు ఆ డ్రైవర్ని వాళ్ళు ప్రేరేపిస్తే ఆ జరుగుతున్నటువంటి నేరానికి పాల్పడినాడు ఎంత శిక్షార్హుడో, నేరాన్ని ప్రోత్సహించిన వాడు, ప్రేరేపించినాడు కూడా శిక్షార్హుడే. ఇక్కడ జరుగుతోంది ఏంటి? ఇప్పుడు ఈ కేసులో సింగయ్య మరణం, ఇప్పుడు అతని జగన్మోహన్ రెడ్డి కారు మరి టైర్లు అతని మీద వెళ్ళినటువంటి ఆ వీడియో, డ్రైవర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం, వీటన్నిటిని బట్టి స్పష్టంగా కనపడుతోంది ఏంటి? తను టైర్ల కింద బాడీ ఉంది అని చెప్పినా కూడా ముందుకు పోనివ్వమన్నాళ్ళు ఎవరు? వాళ్ళు శిక్షార్హులా కాదా? ఇప్పుడు కుంభమేళాకి దీనికి ముడిపెట్టడం నాకు అర్థం కాల. అంటే ఇవి జడ్జి గారు రకరకాల మాటలు మాట్లాడతారు, అడుగుతారు, లీగల్ని అడుగుతారు, అక్కడ ఏంటి గవర్నమెంట్ లీడర్ని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు. అడిగే మాటలు వేరు, స్టీచెస్ వేరు. దీన్ని ఏమనుకుంటున్నారు? జడ్జి గారు ఏదో స్టీచెస్ పాస్ చేసినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. ఇవి కేవలం పాసింగ్ రిమార్క్స్ అనమాట. ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. దానికి చెప్పాల్సింది ఎవరు? ఆ గవర్నమెంట్ లీడర్ చెప్తారు, వాళ్ళ వివరణిస్తారు, వాళ్ళ యొక్క ఆ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, కారులో కూర్చున్న వాళ్ళు ఎంతవరకు బాధ్యులు అంటే, ఒక విషయం చెప్తాను. తమిళనాడు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటి, ఇదే సందర్భంలో ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే ఇది ఎలా వస్తుంది దీని కిందకి అన్నప్పుడు, ద కో పాసెంజర్స్ కుడ్ నాట్ ఎస్కేప్ లయబిలిటీ బై మియర్లీ క్లైమింగ్ దట్ దే వర్ మియర్లీ సిట్టింగ్ ఇన్ ద పాసెంజర్ సీట్. కారులో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ విధంగానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎవరినన్నా కనుక చంపితే ఆ కారులో ఉన్నవాళ్ళు, ఆ కో పాసెంజర్ కూడా బాధ్యుడే. ఎందుకంటే మద్యం మత్తులో నీ డ్రైవర్ ఉన్నప్పుడు నువ్వు ఎలా అందులో కంటిన్యూ అవుతావు ఆ కారులో ప్రయాణికుడిగా? అది ఆ సల్మాన్ ఖాన్ కేసు విషయంలోనూ అదే, ఇంకా వేరే కేసుల్లో కూడా అదే అన్నమాట. ఇక్కడ దాన్ని అడ్డం పెట్టుకొని కేవలం తప్పుకోవాలనుకుంటే అది అయ్యేది కాదు. ఈ వివిధ కోర్టుల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చూస్తారు, క్రోడీకరిస్తారు, దాన్ని బట్టి తీర్పు రాబోయేది ఉంటుంది. ఎన్ని నకరాలు పోయినా, ఎన్ని ఇలాంటి ముసుగులు వేసినా ఇవాళ చేసిన నేరం నుంచి తప్పించుకోలేరు. అది అమానుషం జరిగింది. సింగయ్య మరణం అనేది కిరాతకంగా చేశారు. అట్లాంటి దానిలో నుంచి ఇప్పుడు ఏంటి, నా కారు కాదు వేరే వాళ్ళ కారు అన్నారు. అవినాష్ అనుచరుడి కారు అని చెప్పి ఏదో 0001 అనే వాహనం అదని చెప్పారు. చివరికి మళ్ళీ ఏమని తేలింది, అది జగన్మోహన్ రెడ్డి వాహనమే, పలానా స్పష్టంగా 2349 అనే ఆ నంబర్ కలిగిన వాహనం అని చెప్పి దాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన 2 వాహనాలు ఇవాళ పోలీస్ దగ్గర ఉన్నాయి. పూర్తిగా వాటిని పరిశీలిస్తున్నారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కారే ఎక్కింది అనేది కదా ఇక్కడ ఇష్యూ. కాబట్టి అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని వాళ్ళ యొక్క పాత్ర ఎంత, అంతా కూడా ఆ డ్రైవర్ రమణారెడ్డి ఏదో ఉంది అతని పేరు, అతను ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక ఏంటంటే, అంటే ఈ సాక్షి మీడియా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసే ప్రచారాలు ఎట్లా ఉంటాయంటే, కోర్టుల్లో జరిగేది ఒకటి, వీళ్ళు ఇక్కడ ప్రచారం చేసేది ఒకటి. దానికి మనకి తిరుపతి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు, అంటే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటే, సుప్రీంకోర్టులో జడ్జి అక్కడ ఏం చెప్పాడు అదంతా తీసి పక్కన పెట్టేసి మొత్తం అసలు చంద్రబాబు నాయుడు వేసిన సిట్టుని రద్దు చేశారు. అసలు కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఇది లేదు, ఏమీ లేదు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు. చివరికి ఏమైంది? అదే తీర్పులో ఏం చెప్పారు? సిట్ వేశారు కదా. ఆ సిట్టు సిబిఐ వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు కదా. మొత్తం ఇప్పుడు ఒక్క బోలే బాబా డైరీ వాడే 240 కోట్లు కొట్టేశాడని తేలింది కదా. మరి ఆ రోజున ప్రచారం చేసిన సాక్షి మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది? అంటే సరే, అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. కొమ్మినేని శ్రీనివాసరావు కేసు ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు కేసు వెళ్ళింది, అది కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రాగానే చంద్రబాబుకి చెంపదెబ్బ, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అని రాశారు. ఆ తీర్పులో వాళ్ళు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని డిబేట్లు పెట్టండి. డిబేట్లు పెట్టేటప్పుడు కొంచెం సెన్స్ తోటి ఆలోచించండి, పిచ్చి వేషాలు వేయమాకండి, ఈ విషయాలన్నీ మళ్ళీ మీరు వెళ్ళి డిబేట్లు పెట్టి మాట్లాడమాకండి అని చెప్పి సాక్షి యాజమాన్యం డిబేట్లు కరెక్ట్గా చెయ్యాలి, లేకపోతే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పి కోర్టు చెబితే కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ ఇచ్చే టైంలో కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చింది, చంద్రబాబుకి చెంపపెట్టు. చంద్రబాబుకి కాదు చెంపపెట్టు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి, ఆ సాక్షిలో ఆ డిబేట్ కండక్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావుకి, వాళ్ళకే కదా. డిబేట్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యండి అంటే అర్థం ఏంటి? ఎవరికి చెంపపెట్టు? ఆ డిబేట్లో అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి మొత్తం డిస్కస్ చేసి బదనాము చేస్తే దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని డిబేట్లు చేయండి అని చెప్పింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని డిబేట్లు చేయండి అని సుప్రీంకోర్టు ఆర్డర్లో ఉంటే సాక్షి ఏం ప్రచారం చేసింది? చంద్రబాబుకి చెంపదెబ్బ అని. అయితే సార్ ఇప్పుడు మరి అంటే వీళ్ళు హైకోర్టు అంటే సాక్షి చెప్పే ప్రచారాలు, చేసే ప్రచారాలన్నీ అక్కడ తీర్పులు ఏం చెప్తారు, న్యాయమూర్తులు ఏం కామెంట్ చేస్తారు అనే దానికి విరుద్ధంగానే ఉంటాయి సాక్షి చేసే ప్రచారాలు. అంటే వీళ్ళు రాసుకున్నట్టు జడ్జి వ్యాఖ్యలు లేకపోయినా కూడా అది తీసి పక్కన పెడితే మరి అంటే దీంట్లో జరిగింది వాస్తవం అని చెప్పి కోర్టు కూడా నమ్మట్లేదా? అందుకే ఆయన పైన ముందస్తు చర్యలు ఏం తీసుకోవద్దు అని చెప్పిందంటారా? ముందస్తు చర్యలు అదే చెప్తున్నది. కేసు 1వ తారీఖు వాయిదా పడ్డది. కేసు 1వ తారీఖు వాయిదా పడ్డ తర్వాత ఈ లోపల ఏం చేయొద్దులేవా అన్నారు. ఇంకెన్ని రోజులు ఉంది? 1వ తారీఖు ఎన్ని రోజులు ఉంది? 1 సంవత్సరం తర్వాత కాదు కదా, 1వ తారీఖు ఇంకా 4 రోజుల్లో వస్తుంది. దీంట్లో ఏముంది అందులో ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటి? కేసు కొట్టేయమని అడిగారు. క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. క్వాష్ చేశారా? కేసు చేయలేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ని దాని మీద కాదు ఇప్పుడు తీర్పు వచ్చింది, కేసుని క్వాష్ చేయలేదు అంటే అర్థం ఏంటి? 1వ తారీఖు దాకా ఆగండి, ఆయన ఏదో చెప్తున్నాడు విందాము అన్నారు. న్యాయ సూత్రాల ప్రకారం, ధర్మసూత్రాల ప్రకారం న్యాయస్థానాలు నడుస్తాయి అంతే తప్ప సాక్షి రాసుకున్నట్టు పెద్ద బిగ్ రిలీఫ్ టు జగన్ ఏముంది 1వ తారీఖు దాకా ఉండు, అట్లాగే ఉండు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏం చెప్పారు? కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇదే చెప్పారు, ఏం తొందరపాటు చర్యలు వద్దాయా, కొంచెం ఆగండి అన్నారు. తర్వాత ఏమైంది? కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటివరకు బెయిల్ కూడా రాలేదు కదా. వల్లభనేని వంశీ విషయంలో కూడా అంతే, కొంచెం ఉండండి చూడండి అన్నారు, చూశారు, అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేసే ప్రచారాలు డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ జరిగే వాస్తవాలు వేరే విధంగా ఉంటాయి. ఈ వాస్తవాలన్నీ న్యాయ సూత్రాలకు అనుగుణంగా జరుగుతాయి.
జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం చర్చ అంతా, ఏ ఇద్దరు మనుషులు కలిసిన చర్చ జరుగుతున్నది అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎత్తేస్తారు, గ్యారంటీ. ఎందుకంటే ఇది సింగయ్య మృతి కేసు, చాలా సీరియస్ కేసు, వైసీపీ మొత్తానికి తలకాయ నొప్పి తెచ్చిపెట్టే కేసు. సింగయ్య మృతిని కారెక్కిచ్చి చంపటం అనే చర్చ నడుస్తున్నది వైసీపీలో. అందుకని ఇదేదో పెద్ద మామూలుగా వాళ్ళు సాక్షిలో రాసుకున్నంత తేలిగ్గా ఇక్కడేం కేసు లేదు, చాలా పకడ్బందీగా ఉంది. ఇక్కడ ఇన్ని కేసులు, ఇన్ని కథలు ఇవన్నీ నడుస్తూ ఉన్న క్రమంలో ఎవరు ఎన్ని రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఫలితం ఉండదు. ఫలితం కోర్టు చెప్పాలి, కోర్టు ఎట్లా డిసైడ్ చేస్తుందో చూడాలి. తమిళనాడు మద్రాస్ హైకోర్టు చెప్పింది 2022లో, ద మద్రాస్ హైకోర్ట్ రీసెంట్లీ హెల్డ్ దట్ ఏ co-passenger in a vehicle involved in motor accident caused by an inebriated driver can be prosecuted for instigation and culpable homicide not amounting to murder under section 304(2) of IPC. సేమ్ ఇదే, ఏది culpable homicide not amounting to murder. Bharata Chakravarti held that the co-passengers could not escape liability by merely claiming that they were merely sitting in the passenger seat. పాసింజర్ సీట్లో మేము కూర్చున్నాం, మాకేం సంబంధం అని మియర్గా చెప్పి ఈ కేసు నుంచి తప్పించుకోలేరు కో-పాసింజర్స్ అని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఏంటిది? ఇక్కడ నెగ్లిజెన్స్ ఎవరిది? ఇక్కడ డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉంది. ఇందులో ర్యాష్ డ్రైవింగ్ మళ్ళీ నెగ్లిజెన్స్ యాక్ట్ కిందకు వస్తుంది. ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ లేదు, అతనేం స్పీడ్గా వెళ్ళటం లేదు, కానీ డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉంది, కో-పాసింజర్స్ నెగ్లిజెన్స్ ఉందన్నమాట. మేము కారులో కూర్చున్నాం కదా, మేము ఈ కేసుకి మాకేంటి సంబంధం అని తప్పించుకుందామంటే కుదరదు అని మద్రాస్ హైకోర్టు చెప్పింది. రైట్ సార్, ఏదైనా కూడా ఈ జూలై 1 కల్లా కూడా 2 విషయాలు కూడా కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది. కొలిక్కి రావటం కాదు, ఇందులో ఏంటంటే క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ కారులో ఉన్న వాళ్ళందరూ కూడా క్వాష్ పిటిషన్లో ఫైల్ చేశారు. క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే ఈ కేసు కొట్టేయండి, మాకు ఈ కేసుతోటి సంబంధం లేదు అని వాళ్ళ వాదన వినిపిస్తూ ఉన్నారు. కోర్టు డిసైడ్ చేస్తుంది వాళ్ళకి సంబంధం ఉందా లేదా, ఫర్దర్గా ముందరికి ఎట్లా ప్రొసీడ్ కావాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది 1వ తారీఖు డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు చంకలు గుద్దుకోవటం అనవసరం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. వాళ్ళ వైట్ పేపర్ని బ్లాక్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కోర్టు విల్ డిసైడ్ వాట్ టు డూ ఫర్దర్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెద్ద గెలిచినట్టు చంకలు గుద్దుకుంటే ఇక్కడేం జరగదు కదా. అందుకని అసలు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసి నువ్వు ఇంత రాద్ధాంతం చేయాల్సిందేముంది? నువ్వు వెళ్ళి ఇంకొకటి డివిఎస్ గారు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 2 రోజుల్లో జరిగిన అతిపెద్ద పరిణామం ఏంటంటే సాక్షి పేపర్ వాళ్ళు రాసుకుంటున్నారు సింగయ్య మా పార్టీ కార్యకర్త అని రాసుకుంటున్నారు. అంతవరకు కొంచెం మార్పు వచ్చింది. అంటే మా పార్టీ కార్యకర్తని మేము చంపుకున్నాం, మా మీద పూలేసిన వాడి మీదకి కారు ఎక్కించి మేము చంపుతాము, అందుకని దయచేసి మా మీద ఎవరు పూలు వేయమాకండి అని ఒక సందేశాన్ని 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి కరపత్రిక ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ మొత్తం అందరూ వైసీపీ అభిమానులే, వైసీపీ అభిమానులనే చంపుకుంటాము అన్న సందేశాన్ని సాక్షి ఇస్తున్నది. కుంభమేళాకి దీనికి అసలు పోలిక పెట్టకూడదు. కుంభమేళా ఏదో పాసింగ్ రిమార్క్స్లో జడ్జి గారు ఏదో అన్నారు, అన్ని జాగ్రత్తలు పాటించిన కుంభమేళాలో అలా జరిగింది కదా అంటే జాగ్రత్తలు పాటించినా జరిగింది. ఇక్కడ పూలేస్తే జరిగింది. ఇక్కడ జాగ్రత్తలు పాటించలేదు. పాటించకపోగా ఇక్కడ నిబంధనలన్నీ మాజీ ముఖ్యమంత్రే ఉల్లంఘించాడు. పోలీసులు చెప్పిన ఏ సూచన అతను పట్టించుకోకుండా బేఖాతరు చేసి నిండు ప్రాణాలు బలికొన్నాడు. 3 ప్రాణాలు బలయ్యాయి ఆ ఒక్క పరామర్శ పర్యటనలో.